ఈరోజు పెసలతో లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈరోజు మనం చూడండి లడ్డు దీన్ని తినటం వల్ల లాభం ఏంటో కూడా నేను చెప్తాను వీడియోలో. ముందుగా మనం ఒక చిన్న బాణలు తీసుకొని దాంట్లో పెసలు వేసుకోవాలండి. బాణలు హీట్ ఎక్కిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచి కమ్మని వాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తెలిసిపోతుందండి ఇది ఫ్రై అయిందని. వీటి కలర్ కూడా చేంజ్ అవుతుందండి. గ్రీన్గా ఉండేవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అప్పుడు ఇది ఫ్రై అయినట్టు. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఫ్రై అయిన తర్వాత అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి. ఇలాగ మెత్తగా అయిందా లేదా అని చేయి పెట్టి చూసుకోవాలండి. అప్పటి వరకు మనమని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఉన్నట్లయితే లడ్డు బాగుంటుంది టేస్టీగా తినడానికి. ఇప్పుడు మరి ఇంకొక బాండిల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ బెల్లాన్ని ఇప్పుడు మనము దీంట్లో ఇలా వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా పోయాల్సి వస్తుంది. ఇది తినటం వల్ల దీంట్లో ప్రోటీన్లు, విటమిన్స్, ఫైబరు అన్నీ ఎక్కువగానే దొరుకుతాయి. రోజుకి ఒక లడ్డు తిన్నట్లయితే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది తినటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా పోసుకోవాలి. పోసుకొని దీన్ని మొత్తం బబుల్స్ వచ్చే వరకు బెల్లం మొత్తం కరిగే వరకు గంటితో తిప్పుకోవాలి మనం. దీంట్లో కొంచెం యాలగలు కూడా వేస్తున్నాను. యాలగల్ని అలాగే వేయకుండా దంచి వేసుకున్నట్లయితే మొత్తం కలుస్తుంది. యాలగలు తినటం వలన మనకి జీర్ణశక్తి మంచిగా ఉంటుందని, మంచి అరుగుదల యాలగలు తినటం వలన. చూడండి ఈ పౌడరు పెసల పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ని ఇలాగా కలుపుకోవాలి. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కాకుండా లైట్ వేడిగా ఉన్నప్పుడు ఇలా లడ్డు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా లడ్డు చుట్టాలి. దీంట్లో ఎక్కువగా నెయ్యి కూడా పడుతుంది. నెయ్యి ఎక్కువ పోసినట్లయితే లడ్డు సాఫ్ట్గా వస్తుంది. తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఎక్కువ పోసుకొని ఇలాగ చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. రోజు తినటం వల్ల మన ఒంటికి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా లడ్డు తింటాం. దీంట్లో ఎక్కువగా ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబరు అన్నీ ఉన్నాయండి. గుండె సమస్యలు ఏమన్నా ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు ఈ లడ్డూని. ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు కూడా తింటే బరువు తగ్గుతారు. మలబద్ధకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ లడ్డు తిన్నట్లయితే అది కూడా తగ్గుతుంది. ఆ సమస్య కూడా క్లియర్ అవుతుంది. నా వీడియోని ఎప్పుడు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి పెసలతో లడ్డు తయారు చేయటం. పెసల లడ్డు అంటారు దీన్ని. థ్యాంక్ యూ.